నారాయణపేట జిల్లా మక్తల్లోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం రైతులు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టి రైతులు ఎండలో నిల్చున్నారు. అటు కాలం కలిసిరాక ఇటు ప్రభుత్వం కనికరించకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. పంటకు వేయాల్సిన యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలకు నీరు పెట్టాలో, ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మసాలా కోసం వచ్చి వారం రోజుల నుండి లైన్ లో అట్లే ఉండ రోజు తప్పనట్టు వస్తుందా. అన్నం తిని ఈయన హోటల్లో తీసుకొని పాప తీసుకొని ఈయన తీసుకొని వారం నుండి దొరకదు. ఇబ్బంది కూడా లైన్ పెట్టి మీద పెట్టా మీరు ఏమైనా కోపం కూడా అక్కలు చెల్లెలు అందరు కలిసి అన్న తమ్ముళ్ళు అందరు కలిసి భూమి మీద పెట్టి కూడా లైన్ లేకొచ్చిందని ఘనత నేను ఒక్కనే దయచేసి మాకు లారీ మళ్ళీ లోడ్ రావాలి, పోవాలి, సాయంత్రం వరకు రావాలి. దయచేసి అందరికి రైతులకు సాయం చేయాలని కోరుతున్నాను. ఏమంటే ఒక్క మసాలా సంచి కూడా దొరకడం లేదు. నిన్నటి లైన్ లో ఉండి కట్టలు పెడతారు. మేము బయట ఉంటాము, పంజాలోలము మోటోలం అంతా లోపల ఎవరు తీసుకుపోతారు, అది గోదామే మింగుతుందా ఏమి మింగుతుందా మాకైతే తెలియనట్లు అయింది. ఈ పొద్దు మా లైన్లు మేమే భూమి మీద పెట్టి కాసి మా లైన్ మేమే కాపాడుకుంటూ ఉండగా ఉండి అక్కడ నుండి కూడా ఆడికైనా కూడా వెనక నుండి అవతల పెద్ద పెద్దోళ్ళు రూమ్ లోకి వస్తున్నారు. ఆ రాశాడు సారోళ్ళతో వాళ్ళకి ఇచ్చేకుని మేమే ఖండించి కాసి వాళ్ళని బయటకు రమ్మని చెప్పినాం. ఎట్లన్నా చేసి మా దగ్గర రాంటే లేదు నాది లైనే ఉండదు అంటే నీ లైన్ ఉంటే కూడా నీకు ఇక్కడ నుండి దారి ఇస్తాం దా. ఒకవేళ నువ్వు మీ మోషన్ ఉంటే కూడా పక్కలము మీ మోటోలము సిందరిస్తే కూడా నీకు బాబారాయకు ఇస్తామని కాసి కూడా చెప్పిన. చెప్తే కూడా అతన్ని వచ్చినట్లు చేసి అన్నట్టు లేచిపోయి కాసి ఇప్పుడు 2 డిసెంబర్లకు నింపుకున్నాడు. మళ్ళీ అసుకుల మీద తీసుకున్నారా యాది తీసుకున్నారా తెలియదు. ఈ యువ ఏం చేయాలి మాకంటే ఎవరెవరికి సర్వే నంబర్లకు ఎంత పోయింది ఎంత లేదు అది కూడా మాకు ఇస్తే రైతులకు ఎందుకోసం కంటే మేమేమో ఈడ ఉన్నోళ్ళమంతా ఆగమైపోతున్నాం. ఎండల కాగితం కొద్దిగా చాదాగా నోరు లాడకపోయి దూపకుంటున్నాం. తెలివన్నోళ్ళం మాకు ఈరే కావాలి. ఈ రోజు ఎంత వరకు ఉన్నా మాకు ఈరే